ఒకానొక టైంలో ఏంటి అంటే నాకు బాధేసింది. అంటే నేను ఇక్కడ ఉండగలుగుతానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు ఏం తెలీదు. ఇది పైపెచ్చు నువ్వెందుకు ఖాళీగున్నావు ఊరికే తిరుగుతున్నావు అని ఫ్రెండ్స్ కూడా అన్నారు. నాకెవరు రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలి? సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనే ఆప్షన్ లేదక్కడ. ఇంకోటి మర్చిపోయా చెప్పడం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం గాదు. అసలు ఉద్యోగం వస్తదా నాకు? నాకు ఇంగ్లీష్ రాదు. ఈ సిటీ ఎటెక్కితే ఎటు పోవాలో తెలీదు. బస్సులెక్కడం రాదు. కనీసము కరెక్ట్‌గా క్యాబ్ బుక్ చేసుకోవడానికి లొకేషన్‌లో పిన్ పాయింట్ చేయడం కూడా రాదు నాకు. నేను ఉద్యోగం తెచ్చుకోగలుగుతానా? నాకు కనీసం రిఫరెన్స్ కూడా లేదు. మా చిన్నప్పుడు స్కూల్ ఉండేదండి. ఓకే. మా మమ్మీ టీచరు. మాకొక ఓన్ స్కూల్ ఉండేది. స్కూల్ ఉండేదైతే ఆ స్కూల్‌లో చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు తెచ్చుకొని సెటిల్ అయ్యారు బానే. కానీ ఎవ్వరు హెల్ప్ చేయలేదు. వాళ్ళు హెల్ప్ చెయ్యలేదు అని చెప్తున్నాను. అంటే వాళ్ళ మీద నాకేం హేట్రేట్ లేదు. వాళ్ళు హెల్ప్ చేయలేదు. ఓకే. అది వాళ్ళ ఇష్టం. దేర్ చాయిస్. బట్ ఎవరు హెల్ప్ చేసినా, చేయకపోయినా నా సొంతంగా నేను ఎదిగాను. ఉద్యోగం తెచ్చుకున్నా. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. నాకెవరు రిఫరెన్స్ ఇయ్యలేదు. మా నాన్నకి ఫోన్ చేశా. నాన్న ఎవ్వరు ఉద్యోగం ఇయ్యట్లేదు. ఉద్యోగం దొరికేటట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి డాడీ? నాకేమో అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు ప్రతి నెల నాకు 12,000, 10,000 ఖర్చవుతా ఉంది. ఊరికొచ్చేస్తాను నేను. ఎన్నో సార్లు బతిమిలాడా. నేను వద్దు ఊర్లో ఏదో ఒక రకంగా బతికేస్తాను నేను. ఆడైతే ఏదో ఒక చిన్న ఉద్యోగమో అంటే చిన్న చిన్న మైక్రో ఫైనాన్స్ ఉంటది చూడండి. మైక్రో ఫైనాన్స్, స్పందన మైక్రో ఫైనాన్స్ ఇవి చాలా ఉంటాయి. అట్లాంటి మైక్రో ఫైనాన్స్‌లో రికవరీ ఏజెంట్‌గా ఆయన 15,000, 20,000 ఇస్తారు డాడీ. 15,000 ఇస్తారు. నేను ఊరికొచ్చేస్తాను. అప్పుడు 13,000 ఇచ్చేవాళ్ళు. అట్లా తిరిగినందుకు 13,000 ప్లస్ బైక్ పెట్రోల్ కూడా ఇచ్చేవాళ్ళనమాట. నేను వచ్చేస్తానంటే మా డాడీ ఒకటే అన్నాడు. "రేయ్! ఊరికైతే రావద్దు. ఎందుకంటే ఊరికొచ్చావనుకో, అరే! ఏం చేతకాక ఊరికొచ్చాడురా! ఏం పనికిమాలిన చదువులు చదివాడు అంటారు. నువ్వు మంచిగా గొప్పగా బతకాలంటే ఎన్ని కష్టాలొచ్చినా ఉద్యోగం వచ్చే వరకు హైదరాబాద్‌లోనే ఉండరా. నా గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏదో ఒకటి చేసి డబ్బులు పంపిస్తా గదా! నీకేమైనా నువ్వు 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 సంపాదించి నాకు పంపించాల్సిన అవసరం గూడా లేదు. నువ్వు ఉద్యోగం వచ్చే వరకు హైదరాబాద్‌లోనే ఉండు. అంతవరకు ఇలాంటివి జరుగుతా ఉంటాయి అని జెప్పి ఆ రోజు అప్పుడే గాదు చాలా సార్లు చాలా విషయాల్లో మా డ్యాడీ నాకు చాలా మోరల్ సపోర్ట్ అనేది ఇచ్చాడు. అదొక సిట్యుయేషన్ అంతే మీకు చెప్తున్నా. నాకెలాంటి రిఫరెన్స్ లేదు. అండ్ చాలా మంది రిఫరెన్స్ ఉంటేనే ఉద్యోగం వస్తుంది. రిఫరెన్స్ ఉంటేనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుంది. అనేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. రిఫరెన్స్ ఉంటే మహా అయితే ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, ఒక చిన్న ఉద్యోగం ఏదైనా తెచ్చుకోగలుగుతాం గానీ, అంటే ఒక విషయం ఏమి తెలియకుండా ఎలాంటి రిఫరెన్స్ లేకుండా ఎంతోమంది రిలేటివ్స్, ఎంతోమంది బంధువులు, ఎవరు ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ చేయకుండా నా అంతట నేను ఊరు నుంచొచ్చి ఇప్పుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని, ఒక ఆఫీస్ ఒకటికి 2 ఆఫీస్‌లు మెయింటైన్ చేస్తూ, కొంతమంది ఎంప్లాయీస్‌కి జీతాలిస్తూ ఈ పొజిషన్‌కి నేనొచ్చా. నాకెలాంటి రిఫరెన్స్ లేదు. ఓకే. గుర్తుపెట్టుకోండి.